హాయ్ అండి, నేను మీ దీపిక యాపిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకైతే నిన్న పూజ ఎవరికి కొంచెం లేట్ అయింది, అందుకే నేను ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. ఇంకా అమ్మ ఉన్ను యాపిల్ అయితే పూజ అయితే చేసేసారనమాట. చాలా చాలా బాగా చేశారు. ఇంకా అందరికీ అయితే ఒక డౌట్ రావచ్చు కదా, అదేంటంటే 5 వినాయకులని ఎందుకు పెట్టారు అనేసి చాలామందికి అయితే డౌట్ రావచ్చు. మేము కూడా 5 వినాయకులను అసలు పెడతామని అనుకోలేదన్నమాట. ఫస్ట్ టైం అది కూడా ఎప్పుడైనా మేము ఒక కలర్ వినాయకుడిని పెట్టే తర్వాత ఒక చిన్నదైనా మట్టిది పెడతాం, కానీ ఈ ఇయర్ అయితే అనుకోకుండా మేము ఈ మట్టి గణపతులను అయితే పెట్టాము. ఎందుకంటే మేమైతే గణేష్ తీసుకుందామని బయటికి వెళ్ళాము. ఒక అక్క కాల్ చేసి అయితే వినాయకుడిని తీసుకొచ్చాను అని చెప్పి అక్క కాల్ చేశారు. వెంటనే ఇంకా మేము వచ్చేసి అక్క తీసుకొచ్చిన వినాయకుడిని అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చి ఇంకొక వినాయకుడిని తీసుకొని వచ్చింది. ఇంకా ఇలానే మా ఇంటికైతే 5 వినాయకులు వచ్చారనమాట. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఈ ఇయర్ ఎలాగైనా మట్టి వినాయకుడినే పెట్టుకోవాలి అనుకున్నాను మనసులో అయితే. కానీ ఇంకా అనుకోకుండా అయితే మా ఇంట్లోకి 5 వినాయకులు వచ్చారు. మట్టి చాలా పవిత్రమైంది, చాలా మంచిది కదా మట్టి వినాయకులను పెడితే, అదే శ్రేష్టం కూడా. అందుకని ఇంకా నాకైతే మళ్ళీ నాకు వచ్చిన ఈ వినాయకులని బయటికి పంపడానికైతే నాకు మనసు అసలు ఒప్పుకోలేదన్నమాట. మా ఇంటికి వచ్చిన ఈ 5 మా ఇంట్లోకి ఆహ్వానించి మంచిగా చిన్నగా పందిరి వేసి ఆ పందిరి కింద ఈ 5 వినాయకులను పెట్టయితే మంచిగా మాకున్న దాంట్లో అయితే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక మిరాకిల్ లాగా కూడా అనిపించింది. ఇలా మా ఇంటికి ఈ 5 వినాయకులు రావడం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ అయితే ఇంకా నా లైఫ్లో మర్చిపోని ఇయర్గా అయితే మిగిలిపోతుంది. చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నారు కదా మా చిన్ని గణేష్లు అయితే 5. ఇంకా పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నాం అన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇది మా వినాయకులు అనేది ఇప్పుడు పెట్టుకొని ఇలా పూజ చేసుకొని మంచిగా చూసుకుంటున్నాను. నిమజ్జనం అప్పుడైతే ఇంకా నాకు చెప్పలేనమాట. ఇప్పుడు ఇంత బాగా ఉండి మా ఇంట్లో మనిషిలాగే ఉన్నాయి గణేష్లను మళ్ళీ నిమజ్జనం చేయాలంటేనే కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పదు కదా, వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించాలి కాబట్టి ఇప్పుడైతే మంచిగా చూసుకొని మంచిగా 9 రోజులు పూజ చేసుకొని అన్నీ పెట్టేసి ఈ గణేష్లను అయితే మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపిస్తా. నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికైతే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నన్ను ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.